Today topic is LCM and HCF. What is LCM? LCM అంటే ఏంటి? LCM is least common multiple and HCF is highest common factor. Suppose least common multiple. Suppose if you have to find LCM of 8 and 6 and multiples of 8 is 8, 16, 24, 48 and so on, and multiples of 6 is 6, 12, 18, 24, 30, 36, 42, 48 and so on. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఏంటి? దీని మీనింగ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి? లీస్ట్ వన్. సో ఏముంది దీంట్లోని? 24, 24. సో ఇంకోటి కూడా ఉంది 48, 48. ఈ టూ నెంబర్స్ కూడా దీంతో మల్టిపుల్ అవుతుంది. కానీ మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ దాని ప్రకారం ఏం చేయాలి? ఏదైతే లీస్ట్గా ఉందో అది మాత్రం తీసుకోవాలి. అంటే ఏంటి? 24 తీసుకోవాలి. ఓకేనా? ఇది ఎల్సిఎం అన్నమాట. సో నెక్స్ట్ వన్. సపోజ్ ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 12 అండ్ 36కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేద్దాం. సపోజ్ 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 3, 4, 6 and 12. And factors of 36 is 1, 2, 3, 4, 6, 12, 18, 36. ఇప్పుడు ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దాని మీనింగ్ ఏంటి? రెండింటికో కామన్గా ఉన్న మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏంటి అని అడిగాడు. సో ఇది కామన్గా ఉన్నది, ఇది కామన్గా ఉన్నది, ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది, ఇది ఉంది, ఇదే ఉంది. సో ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ కామన్ చూడాలి. సో ఏది కామన్గా ఉంది దీంట్లోని? 12 అనేది కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఈస్ 12. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది మీనింగ్ ఏంటంటే లీస్ట్కి లీస్ట్ కామన్ మల్టిపుల్కి అంటే హెచ్సిఎఫ్కి డిటర్మినేషన్ ఆఫ్ LCM HCF by ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు LCM HCF ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎలా ఫైండ్ చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 15, 20, 30 ఉంది. దీనికి నార్మల్ మెథడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్స్ బట్టి మాత్రమే చేయాలి. సపోజ్ ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి. 15 ఎలా రాస్తాం మనం? ప్రైమ్ నెంబర్స్ బట్టి 5 into 3. 20 ఎలా రాస్తాం? 4 into 5 which is equal to 2 square into 5 power 1. 30 ఎలా రాస్తాం? 6 into 5 which is equal to 6 is not a prime number. సో 6ని ప్రైమ్ నెంబర్ కింద రాయాలంటే 2 into 3 into 5 power 1. సో ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో ఎల్సిఎం ఎలాగా? దీంట్లో హైయెస్ట్ చెక్ చేయండి. 2తో హైయెస్ట్ పవర్ ఏది ఉంది? 2 square ఉంది. సో 2 square పెట్టండి. సో 3తో హైయెస్ట్ పవర్ ఓన్లీ 3 power 1. నెక్స్ట్ 5తో 5 power 1. ఓకేనా? ఇది సపోజ్ ఇప్పుడు 7 ఉందనుకోండి, 7 రాయాలి. ఏదైతే పవర్ ఎక్కువైతే ఉందో అది మాత్రమే వేయాలి. చూడండి 2 square ఉంది కాబట్టి 2 square, 2 power 1గా వేయకూడదు. ఏదైతే ఎక్కువ ఉంది? స్క్వేర్ ఎక్కువ ఉంది కాబట్టి స్క్వేర్ వేసాను. ఓకేనా? ఇప్పుడు హెచ్సిఎఫ్ చూడండి. హెచ్సిఎఫ్ మూడిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? ఓన్లీ 5. సో హెచ్సిఎఫ్ ఈస్ 5 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16, 72కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ బట్టి. చూడండి 16 రాస్తాం మనం. 4 4 jar. ఓకేనా? బట్ 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఎలా రాయాలి? సో
2 power 4 ఓకేనా. 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ 2 power 4 72 చూడండి. సో 8 9 జర్ ఓకేనా. సో ఇప్పుడు ఈ 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, దీని ఎలా రాస్తాం, 2 క్యూబ్ కింద రాస్తాం. 9 ఎలా రాస్తాం, 3 స్క్వేర్ కింద రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో ఎల్సిఎం ఎలాగా, సో 2తో హైయెస్ట్ పవర్ 8 ఉంది, 4 ఉంది. 3తో హైయెస్ట్ పవర్ 2 ఒకటే ఉంది, సో 3 స్క్వేర్ ఓకేనా. కొన్ని ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అంటే దీని ప్రొడక్ట్ ఉంటుంది. దీని ప్రొడక్ట్ ఏంటి, 2 power 4 ఎంత 16, 3 స్క్వేర్ ఎంత 9, సో 9 6 జర్ 54, 9 1 జర్ 95, సో 144 ఇది ఎల్సిఎం ఓకేనా. ఆప్షన్స్లో ఇలాగానే ఉండొచ్చు, ఇలాగానే ఉండొచ్చు, ఏదైనా ఒకే ఆన్సర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్. రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి, 2 క్యూబ్ అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 8 ఓకేనా. హెచ్సిఎఫ్ అర్థమైందా, ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇది ప్రైమ్ నెంబర్స్ బట్టి ఎల్సిఎం ఫైండ్ చేయడం ట్రిక్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 2 power 5, 3 power 2, 5 power 1 and the next number is 2 cube into 5 square. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ చేయాలి, హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 2తో చెక్ చేసుకోండి. 2తో హైయెస్ట్ పవర్ 8 ఉంది, 2 power 5 ఉంది, సో 2 power 5 ఇంటూ 3తో హైయెస్ట్ పవర్ 8 ఉంది, స్క్వేర్ ఉంది, సో 3 స్క్వేర్ ఇంటూ 5తో హైయెస్ట్ పవర్ 8 ఉంది, 2 ఉంది, సో ఇది ఎల్సిఎం అనమాట ఓకేనా. ఎల్సిఎం అంటే మొత్తం అన్ని నెంబర్స్ రాయాలి, దాంతోపాటు ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో అది రాయాలి ఫస్ట్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, రెండింటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, దీనిలో 2 power 5 ఉంది, దీనిలో 2 క్యూబ్ ఉంది, అంటే ఏంటి కామన్ 2 క్యూబ్ ఓకేనా. 3 దీనిలో 3 లేదు, సో కామన్గా లేదు. సో నెక్స్ట్ 5 చూడండి, 5 power 1 5 స్క్వేర్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 5 power 1, ఇది హెచ్సిఎఫ్ ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ 3 క్యూబ్ 5 క్యూబ్ 7 power 1, ఇంకోటి 2 క్యూబ్ 5 స్క్వేర్, ఇంకో నెంబర్ 3 స్క్వేర్ 7 power 2. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ చేయాలి ఓకేనా. సో ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ 2తో చెక్ చేయండి, అంటే ఇక్కడ ఉంది 2తో హైయెస్ట్ పవర్ 8 ఉంది, క్యూబ్ ఒకటే ఉంది, సో 2 క్యూబ్. నెక్స్ట్ 3, సో 3 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ ఉంది, సో హైయెస్ట్ పవర్ ఏంటి 3 క్యూబ్. నెక్స్ట్ 5 క్యూబ్ ఉంది, 5 స్క్వేర్ ఉంది, సో 5 క్యూబ్. నెక్స్ట్ 7 power 1 ఉంది, 7 స్క్వేర్ ఉంది, సో కామన్ ఏంటి హైయెస్ట్ పవర్ 8 ఉంది, 7 స్క్వేర్ ఉంది, సో 7 స్క్వేర్. ఇది ఎల్సిఎం ఓకేనా. ఎల్సిఎంలోనే కామన్గా ఉండక్కర్లేదు, హెచ్సిఎఫ్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ కావాలి. హెచ్సిఎఫ్ సో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ చూడండి, ఫస్ట్ 2 చూడండి, 2 దీంట్లో లేదు, దీంట్లో లేదు, సో 2 వదిలేండి. నెక్స్ట్ 3, సో దీంట్లో లేదు 3, 5 ఓకే దీంట్లో కూడా లేదు. సో ఏంటి, ఒకవేళ కామన్గా లేకపోతే దాని హెచ్సిఎఫ్ ఏంటి, ఆల్వేస్ 1 అనమాట ఓకేనా. అర్థమైందా. ఎల్సిఎం హెచ్సిఎఫ్ బై ట్రెడిషనల్ మెథడ్ అంటే ఫస్ట్ మనం జనరల్గా మనం నేర్చుకున్నాం కదా, ఆ మెథడ్లో ఫస్ట్ ఫైండ్ చేద్దాం. సపోజ్ ఎల్సిఎం ఆఫ్ 15, 12, 10 ఇది ఫైండ్ చేయాలి ఎల్సిఎం. సో మనం ఎలా చేస్తాం, ఇలా చేస్తాం 15, 12, 10 ఓకేనా. సో 2 15, 2 6 జర్ 2 5 జర్. నెక్స్ట్ 5తో మల్టిపుల్ చేయండి, 5 3 జర్ 6, 5 1 జర్. నెక్స్ట్ 3తో మల్టిపుల్ చేయండి, 3 1 జర్ 3 2 జర్ ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2, సో మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 2 ఎంత 10, 10 3 జర్ 30, 32 జర్ 60, సో ఎల్సిఎం ఏంటి 60 ఓకేనా. సపోజ్ హెచ్సిఎఫ్ అడిగితే, హెచ్సిఎఫ్ 3 కామన్గా మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉందా, లేదు, సో హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1
సో హెచ్సిఎఫ్ ఎంత 1. 12కి 15కి 10కి హెచ్సిఎఫ్ 1. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఎంత పెద్ద నెంబర్ అయినా మనం ఈజీగా షార్ట్కట్లో చేయొచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు చెప్తాను చూడండి. సపోజ్ 18 and 12 ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఓకేనా, సపోజ్ దీన్ని ఎలా చేస్తాం మామూలుగా ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చేస్తాం చూడండి, నార్మల్ మెథడ్. సో 2 9 జర్ 2 6 జర్ 3 3 జర్ 3 2 జర్. ఓకేనా, సో 2 into 3 into 3 into 2 2 3 జర్ అంతా 6 6 6 6 into 6 36 ఇది ఎల్సిఎం. ఇప్పుడు షార్ట్కట్లో చూడండి 2 స్టెప్స్లో అయిపోద్ది. సో దీన్ని ఎలా రాస్తాం 18/12 కింద రాసుకుంటాం. మీరు 18/12 అని రాసుకోవచ్చు, లేదంటే 12/18 కింద రాసుకోవచ్చు, ఏది ఎలాగైనా రాసుకోవచ్చు. సో మరి దేంతో క్యాన్సిలేషన్ అవుతుంది, 3తో అవుతుంది. 3 4 జర్ 3 6 జర్. ఓకేనా, మళ్ళీ రెండు కూడా ఏ నెంబర్తో క్యాన్సిలేషన్ అవుతుంది, 2తో అవుతుంది. అంటే క్యాన్సిలేషన్ వచ్చినంత వరకు క్యాన్సిలేషన్ చేస్తూనే ఉండాలి. సో 2 2 జర్ 2 3 జర్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉంది 18 ఉంది. లాస్ట్ టైం ఎంతవరకు క్యాన్సిలేషన్ చేసాం, 2 వరకు చేసాం. సో 18 into 2 చేయండి, అదే ఎల్సిఎం. ఓకేనా, 18 into 2 ఎంత 36. ఆర్ అలాగే చేసుకోవచ్చు, లేదంటే ఇది ఎంత ఉంది 12, ఇది ఎంత ఉంది లాస్ట్లో 3. సో 12 into 3, సో 36 ఇదే ఎల్సిఎం. ఓకేనా, ఇది దీనికన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 20,15. ఓకేనా, సో 20/15 వేయండి. దేంతో క్యాన్సిలేషన్ అవుతుంది, 5తో అవుతుంది. సో 5 3 జర్ 5 4 జర్. ఓకేనా, సో మీరు ఏం చేయాలి 20 into 3 ఎంత 60, అలానే చేసుకోవచ్చు, లేదంటే 15 into 4 ఏదన్నా ఒకటే మీకు ఏ కన్వీనియంట్గా ఉంటే టేబుల్స్లో అవి మల్టిప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో 15 4 అంతా 60 ఎల్సిఎం. ఓకేనా, సపోజ్ ఇప్పుడు 3 నెంబర్స్ ఉంటే ఎల్సిఎం ఎలా చేయాలి షార్ట్కట్లో 12 16 18. ఓకేనా, ఫస్ట్ మీరు ఎనీ 2 నెంబర్ తీసుకోండి. నేను 12/16 కింద తీసుకుంటాను. ఓకేనా, దేంతో క్యాన్సిలేషన్ అవుతుంది 4 చేత క్యాన్సిలేషన్ అవుతుంది. 4 3 జర్ 4 4 జర్. ఓకేనా, సో రెండింటికి ఎల్సిఎం ఎంత 12 into 4 ఎంత 48. ఓకేనా, వచ్చిన ఎల్సిఎం మిగతా ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో ఎల్సిఎం చేయాలి. సో 48కి 18కి, సో 48/18. సో దేంతో క్యాన్సిలేషన్ అవుతుంది 6 3 జర్ 6 8 జర్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి 48 into 3 48 into 3 3 8 జర్ ఎంత 24 3 4 జర్ 12 13 14. సో ఎల్సిఎం ఎంత 144. ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఎంతమ్మా 144. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకోండి 84, 90, 120. దీనికి ఎల్సిఎం చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఎన్ని 2 నెంబర్ తీసుకోండి. నేను 84 120 తీసుకుంటున్నాను. 84/120 ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎంత క్యాన్సిలేషన్ అవుతుంది 4 చేత టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. సో 4 2 జర్ 4 1 జర్ 4 30 జర్. ఓకేనా, 3 7 జర్ 3 10 జర్. ఓకేనా, క్యాన్సిలేషన్ అవుతుంది కదా. సో మీరు ఏం చేయాలి నెక్స్ట్ 84 into 10 ఎంత 840. సో ఎల్సిఎం ఎంత 84కి 120కి 840 ఇదే ఎల్సిఎం. ఓకేనా, వచ్చిన ఎల్సిఎం ఏం చేయాలి దీంతో చేయాలన్నమాట. సో 840/90. సో 0 0 క్యాన్సిల్. సో 3 3 జర్ 3 2 జర్ 6 2 4 3 3 8 జర్ 24. ఓకేనా, ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా అవ్వట్లేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి 840 into 3 అని చేసుకోవచ్చు, లేదంటే 90 into 28 అని తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది. సో 840 into 3 3 4 జర్ 12 3 8 జర్ 24 25. సో ఎల్సిఎం ఎంత 84కి 90కి 120కి 2520. ఓకేనా, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను చూడండి. 72కి 80కి. ఓకేనా, ఫస్ట్ నార్మల్ మెథడ్ చెప్తాను చూడండి. 72 80 72 1 జర్ 72
82లో ఎంత తీస్తే 72 తీస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 72. సో 8 9 జర్ 72. సో హెచ్సిఎఫ్ ఎంత? 8. ఓకేనా? ఇప్పుడు షార్ట్కట్లో చూడండి, 72 ఆర్ 80 రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్ నెంబర్ ఏంటి? 8 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది కదా. సో 8 9 జర్ 8 10 జర్. సో రెండింటికి కామన్గా మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉందా 9కి 10కి? లేదు. సో లేనప్పుడు ఇది మాత్రమే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత? 8. ఓకేనా? చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్కి 60 960కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? రెండింటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ ఏంటి? 10. సో 10 6 జర్ 60, 10 96 జర్ 960. రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్ నెంబర్ ఏంటి? 6 6 1 జర్ 3 6 6 6 జర్. ఓకేనా? ఇంకా రెండు కామన్ మల్టిపుల్ నెంబర్ 1 ఉంది. సో 10 ఇంటూ 6 ఎంత? 60. సో 60 ఇదే హెచ్సిఎఫ్. ఓకేనా? సపోజ్ 3 నెంబర్స్ ఉంటే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలి? సపోజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 60, 32, 48 ఫైండ్ చేయాలి. సో మూడిటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ ఎంత? 2 వేసుకుందాం ఫస్ట్. సపోజ్ 2 30 జర్ 2 16 జర్ 2 24 జర్. మళ్ళీ మూడిటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ 2. సో 2 15 జర్ 2 8 జర్ 2 12 జర్. ఓకేనా? సో ఇంకా మూడిటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉందా? లేదు. సో 2 ఇంటూ 2 ఎంత? 2 ఇంటూ 2 ఈజ్ 4. సో హెచ్సిఎఫ్ ఎంత? మూడిటికి 4 అనమాట. అంటే ఈ మూడిటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ మాత్రమే చెక్ చేయాలి. ఒకవేళ లేదనుకోండి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. దీనికి మూడిటికి కామన్ మల్టిపుల్ నెంబర్ ఏంటి? 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేశాను. 2 30 జర్ 2 16 జర్ 2 24 జర్. ఓకేనా? సో మళ్ళీ ఈ మూడిటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ ఏంటి? 2తో డివైడ్ అవుతుంది. సో 2 15 జర్ 2 8 జర్ 2 12 జర్. సో ఈ మూడిటికి కామన్ మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలంటే 2 ఇంటూ 2 ఎంత? 4. ఇదే హెచ్సిఎఫ్. సో ఇప్పుడు ఫ్రాక్షన్లో ఉంటే ఎల్సిఎం ఎలా చేయాలి అండ్ హెచ్సిఎఫ్ కూడా. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్కి ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఇలాగిస్తాడు, ఎల్సిఎం ఆఫ్ 1/2, 3/4, 6/9. ఓకేనా? దీనికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయాలంటే ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షనే కదా, అంటే ఇది ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే ఏ వస్తాయి? 1, 3, 6 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్లో ఏ నెంబర్స్ ఉన్నాయి? 2, 4, 9. సో దీనికి ఎల్సిఎం ఎంత? 1, 3, 6కి ఈజ్ 6 అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 9 ఎంత? మూడింటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. లేకపోతే 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? ఇది ఎల్సిఎం. సపోజ్ హెచ్సిఎఫ్కి ఫార్ములా అడిగితే, సపోజ్ హెచ్సిఎఫ్ క్వశ్చన్ ఏంటి? 3/5 6/3 6/3 6/15 3/20 ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎలా చేయాలి? సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 6 ఎంత అవుతుంది? ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్. సో న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 6 ఈజ్ 3. ఓకేనా? అండ్ ఎల్సిఎం ఆఫ్ 5, 15, 20 ఎంత చెప్తాను చూడండి. 20కి 5కి ఎల్సిఎం ఎంత? 20. ఓకేనా? 20. 20కి 15కి ఎల్సిఎం ఎంత? 60. సో 3/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/20. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 12/35, 8/7,
16/21, 4/7. సో ఇది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే ఏంటి? 12, 8, 16, 4 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 35, 7, 21. సో ఎల్సిఎం ఎంత చూడండి, 12కి 8కి 4కి ఎల్సిఎం ఎంత? 24. ఓకేనా? సో 24కి 16కి ఎల్సిఎం ఎంత? 48. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 48. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ విధంగా చేయండి. ఓకేనా? ఇంకోటి హెచ్సిఎఫ్ ఆఫ్ 35, 7, 21. సో మూడింటికి కామన్ ఉన్న మల్టిపుల్ నెంబర్ ఏది? 7 ఉంది. సో ఇది. సో ఎల్సిఎం ఏంటి? 48/7 ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 3/4, 6/25, 12/35, 3/5. ఓకేనా? దీనికి ఎలా ఫైండ్ చేయాలి? సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి? పైదానికేమో హెచ్సిఎఫ్ చేయాలి, కిందానికేమో ఎల్సిఎం చేయాలి. ఓకేనా? ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు ఎల్సిఎం అడిగాడు అనుకోండి, పైదానికి ఎల్సిఎం చేయాలి, కిందానికి హెచ్సిఎఫ్ చేయాలి. ఓకేనా? అలా గుర్తుంచుకోండి. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడు కాబట్టి పైదానికి హెచ్సిఎఫ్ చేయండి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 6, 12 బై ఎల్సిఎం ఆఫ్ 4, 25, 35, 5. ఓకేనా? హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 6, 12 ఎంత? ఈజ్ 3. ఓకేనా? 3 is the common factor of 6 and 12. సో హెచ్సిఎఫ్ ఈజ్ 3. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ 25కి 5కి ఎల్సిఎం ఎంత? 25. ఓకేనా? ఇది ఎలా చెప్తున్నానంటే, సపోజ్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 4 and 8 ఈజ్ ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే దీంతో కూడా మల్టిపుల్ అవుతుంది కాబట్టి. సో 8 1 ఎంత? 8. 4 సైడ్ డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ 8. సపోజ్ 6 and 8, దీని పెద్ద నెంబర్ ఏంటి? 8. 8 అనేది చెక్ చేయాలన్నమాట, దీంతో కూడా అవుతుందా లేదనేది. సో 8 1 8, దీంతో అవ్వట్లేదు. నెక్స్ట్ 8 2 ఎంత? 16, దీంతో అవుతుందా డివిజిబుల్? అవ్వట్లేదు. 8 3 ఎంత? 24, దీంతో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 24. ఇవి కొన్ని మైండ్ క్యాల్కులేషన్ బట్టి చేయొచ్చు అనమాట ఎల్సిఎం అనేది. ఇంకోటి చూడండి, 4, 6. ఫస్ట్ ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ చెక్ చేయాలి. 4కి 6కి ఎల్సిఎం ఎంత? రెండింటిలో పెద్ద నెంబర్ ఏంటి? 6. 6 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. 6 2 ఎంత? 12, దీంతో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఈజ్ 12. ఓకేనా? సపోజ్ 12కి 16కి ఎల్సిఎం చూడండి, రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 16. 16 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 16 2 ఎంత? 32, దీంతో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏంటి? 16 3 ఎంత? 48, దీంతో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో ఎల్సిఎం 48. ఓకేనా? ఇవి మైండ్ క్యాల్కులేషన్ బట్టి చేసుకోవచ్చు అనమాట. ప్రతిదానికి పెన్ పెట్టక్కర్లేదు. ఇలా 12/16 వేసి ఇలా చేసి కొద్ది టైం వేస్ట్ అవుతుంది. కొన్ని మనం మైండ్ క్యాల్కులేషన్ బట్టి చేయొచ్చు. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 10 15. ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి? ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది చెక్ చేయాలి. పెద్ద నెంబర్ ఏంటి? 15. 15 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఒకవేళ అయింది అనుకోండి, అదే ఎల్సిఎం అవుతుంది. సో దీంతో అవ్వట్లేదు. 15 2 ఎంత? 30, దీంతో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 30. ఓకేనా? ఈ విధంగా చేయాలి. సపోజ్ 10కి 12కి ఎల్సిఎం చూడండి, ఎలాగైనా చేయొచ్చు. 2 నెంబర్స్ డిఫరెన్సే కాదు, ఎన్ని నెంబర్స్ అంటే డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? అది చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 10కి 12కి, దీనిలో పెద్ద నెంబర్ ఏంటి? 12, దీంతో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. సో 12 2 ఎంత? 24, దీంతో అవుతుందా? అవ్వట్లేదు. 12 3 ఎంత? 36, దీంతో అవుతుందా? అవ్వట్లేదు. 12 4 ఎంత? 48, దీంతో అవుతుందా? అవ్వట్లేదు. 12 5 ఎంత? 60, అవుతుందా? దీంతో అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ 60. ఓకేనా? ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట చిన్న నెంబర్స్. సో ఇప్పుడు 25కి 5కి ఎల్సిఎం ఎంత? 25. సో 25కి 4కి ఎల్సిఎం ఎంత? 100. 25కి 4కి ఎల్సిఎం ఎంత? 100. సో 100కి 35కి ఎల్సిఎం ఎంత? సో 5 7 జర్
520 ఓకేనా. 100 ఇంటూ 7 ఎంత, 700 ఓకేనా. సో ఎల్సిఎం ఎంత, 700. సో కంప్లీట్గా ఆన్సర్ ఎంతమ్మా, హెచ్సిఎఫ్ 3/700 ఇది ఆన్సర్ ఓకేనా. పవర్స్లో ఉంటే ఎల్సిఎం ఎలా చేయాలి, సపోజ్ 6² 6/4 6/6. ఎల్సిఎం ఏంటి, ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో అదే కదా ఎల్సిఎం. ఆల్రెడీ మీ ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. సో ఇది హైయెస్ట్ పవర్ 6, సో 6/6 ఇది ద ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఎంత, ఏదైతే తక్కువ ఉందో అదే 6² ఓకేనా. కామన్గా వచ్చినప్పుడు ఇలా చెక్ చేయాలి అనమాట. ఏదైతే హైయెస్ట్ వచ్చిందో అదే ఎల్సిఎం, ఏదైతే లీస్ట్ వచ్చిందో అదే హెచ్సిఎఫ్ ఓకేనా. సపోజ్ 12² 12³ 12/5 12/6. దీనికి ఎల్సిఎం ఎంత, హైయెస్ట్ పవర్తో చెక్ చేయండి 12/6. హెచ్సిఎఫ్ ఎంత, ఏదైతే లీస్ట్లో ఉందో అదే 12² ఓకేనా. ఇలా చేయాలన్నమాట. LCM and HCF of 6a, 12a² b, 4a³ b ఓకేనా. ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. సో ఫస్ట్ ఎల్సిఎం ఏంటి, నెంబర్స్కి ఎల్సిఎం చేయాలి. సో నెంబర్స్ ఏంటి, 6 12కి 4. సో వాడు ఎల్సిఎం ఆఫ్ 4 6 and 12 ఈజ్ 12. సో నెక్స్ట్ లెటర్స్కి ఎల్సిఎం చేయాలి. సో ఏతో హైయెస్ట్ పవర్ ఏంటి, క్యూబ్, సో a³. సో బీతో హైయెస్ట్ పవర్ ఏంటి, b⁴1 ఓకేనా. ఇప్పుడు హెచ్సిఎఫ్ చేయాలి. సో నెంబర్స్కి ఫస్ట్ హెచ్సిఎఫ్ చేద్దాం. 6కి 12కి 4కి హెచ్సిఎఫ్ ఎంత, 2. 2 is the common factor of 6 12 and 4. సో నెక్స్ట్ లెటర్స్తో ఏది కామన్గా ఉన్నదో మూడిట్లోని, ఓన్లీ ఏ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 3a² b 6a² bc² 12a² 12a³ b². సో ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేయాలంటే నెంబర్స్కి చేయాలి. 3కి 6కి 12కి ఎల్సిఎం ఎంత, 12 ఓకేనా. సో ఇప్పుడు లెటర్స్కి ఎల్సిఎం చేద్దాం. సో a² a³. సో a³ హైయెస్ట్ పవర్తో తీసుకోవాలి. సో నెక్స్ట్ బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, సో b². నెక్స్ట్ సి, సో c² హైయెస్ట్ పవర్ ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 3కి 6కి 12కి హెచ్సిఎఫ్ ఎంత, సో కామన్ ఫ్యాక్టర్ లేదుగా, ఉందా, ఉంది ఓకే 3. సో 3 లెటర్స్కి చూడండి, a² a³. సో కామన్ ఫ్యాక్టర్ ఏంటి, a². నెక్స్ట్ బి చూడండి, బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, సో బి. సి ఉన్నదా, సి ఇక్కడ మాత్రం ఉంది, ఇక్కడ కామన్ లేదు, సో హెచ్సిఎఫ్ ఏంటి, 3a² b.